मलना वेलकम टू मॉर्निंग न्यूज़ विद मलना इन क्यू न्यूज़ इवाल्ट नीची असलैन कचरा साफ के लिए हम लोग बाहर निकले इवाला ट्యాంక్ బండ్ వద్దకు పోతా ఉన్నా 11 గంటలకి ట్యాంక్ బండ్ కాడికి టీఆర్ఎస్ పార్టీ 2016 ఎన్నికల గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని పోతా ఉన్నా. సో ఇప్పుడు మార్నింగ్ న్యూస్ రాజ్ న్యూస్లో తొలి వెలుగులో ఇతర యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. అలాగే క్యూ న్యూస్ అఫీషియల్ అనే యాప్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. మిత్రులారా ఇవాళ మార్నింగ్ న్యూస్ ఒకసారి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. గొంతు ఇంకా సెట్ కావాలి, ఇంకొంచెం సెట్ కావాలి. బల్దియా బరిలో సోషల్ మీడియా ప్రచారంలో అభ్యర్థులు పార్టీలు ఒక్కొక్కరికి 20కి పైగా ఫేస్బుక్ పేజీలు యూట్యూబ్ ఛానళ్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న వాట్సాప్ గ్రూపులు ఇప్పటికే మొదలైన పోస్టుల వరద ప్రత్యర్థి పార్టీల నాయకుల లోపాలే అస్త్రాలు. చూసుకో ఎట్లా ఉందో. ఒక్క రోజుతో పోయేది కాదు, చేయి కలిపి పైలంగా అడిగేయాలి. నేటి నీ నిర్ణయం రేపటి తరానికి దారి చూపుతుంది. కలల్లోనే ఉండిపోతావా, ఎన్నడు మేల్కొంటావు? ఓటేసే ముందు కాస్త ఆలోచించు. చూస్తే ఒక చిత్రమే, చదివితే ఒక వాక్యమే. వాటి వెనుక ఎన్నో భావాలు, ఇంకెన్నో ప్రశ్నలు, మరెన్నో వెటకారాలు, ఎత్తిపొడుపులు. జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే మొదలైన ప్రచార పర్వానికి ఆనవాళ్ళివి. సదరు సందేశాల్లో కొన్ని 5 ఏళ్ల పదవి కాలంలో నేతలు చేసిన పొరపాట్లు, లోపాలను ఓటర్లకు తెలియజేస్తుండగా మరికొన్ని లేనిపోని అభండాలు, అపోహలను ప్రచారం చేసేలా ఉన్నాయి. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోవాల్సింది మాత్రం విఘ్నులైన ఓటర్లు మాత్రమే. మొత్తానికి సోషల్ మీడియా రంగంలోకి దిగింది. సోషల్ మీడియా దెబ్బెట్లుంటుందో మా చంద్రికాకు దుబ్బాకలాగా అనిపించింది. ఆ తర్వాత ఇక ఈ క్యూ న్యూస్ను మూసేసే స్థాయికి వెళ్ళి మూసేయాలని చెప్పి కుట్రలు ఒక 20 రోజుల కింద ఒక టీవీ ఛానల్లో జరిగినటువంటి చర్చలు విఫలమైపోయినాయి. ఇంకా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. సరే అవి ఎట్లా ఉన్నా కానీ సోషల్ మీడియా లేకపోతే ఈ దొంగల ముఠ అరాచకం అయితే బయటకు రాకపోయేది. 100% ఇది కరెక్ట్. ఇక టీవీ ఛానళ్ళు కొన్నారు, ఇక మమ్మల్ని కూడా ఎదిరిస్తాడు అనుకున్నారు. దెబ్బకు సోషల్ మీడియా పుంజుకున్నది. క్యూ న్యూస్ లాంటి ఛానల్ చాలా వచ్చేసినాయి. ఏంది డ్రామాలు ఎంతో చేశాం, దీవించండి. అభివృద్ధి అరాచకమా? మీరు ఇది చేసిర్రు. రెండోది ఏది కావాలో ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బల్దియాపై గులాబీ జెండా ఎగిరేస్తాం. అగో ప్రజలు నిర్ణయం తీసుకోకముందుకు ఎట్లా ఎగిరేస్తావు? మరి మజ్లిస్తో పొత్తు లేదు, ఒంటరిగానే పోటీ. ఈ దొంగది కాదు దొడ్లేకి రాదు అన్నట్టు. ఇది దొంగది కాదు దొడ్లేకి రాదు, మజ్లిస్తో పొత్తు లేదట. ఈ కథ చూడు, డ్రామా రావు. ఈ క్యాయే డ్రామా. మజ్లిస్తో మీకు పొత్తు లేదా? మరి పొత్తు లేకపోతే ఈ అతకం పథకం తిరుగుడు ఎందుకు? ఈ కథ ఎందుకు? మా మిత్రపక్షం అని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉంటాడు. నీకేమైనా ధమాకుందా రాములు? మళ్ళీ మేయర్ పీఠం మాదే. వరదలకు 650 కోట్ల సాయం. తెరాస వరదలకు 650 కోట్ల సాయం ఎవరికి? ప్రజలకా మీ నాయకులకా? తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు. హైదరాబాద్లో పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బు లేదు, బాంబు పేలుళ్ళు లేవు, మత కల్లోల్లాలు లేవు, అల్లర్లు లేవు, కర్ఫ్యూ లేదు, ఆకతాయిలు ఆగడాలు లేవు, పోకిరీల పోకడలు లేవు. తెరాస ప్రభుత్వాన్ని విమర్శించేవారు గుండె మీద చేయి వేసుకొని వాస్తవాలను గురించి ఆలోచించాలి. ఇక నేను గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నా రామారావు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పేకాట క్లబ్బులు బంద్ అయినాయి, గల్లీకో పబ్బు మోపైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అల్లర్లు లేవు అని చెప్తున్నావు కదా, ఎన్ని చూపియాలి అల్లర్లు? పట్టవగలు రోడ్డు మీద పొడుచుకొని చచ్చిపోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 100 మిస్సింగ్ కేసులు. తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జాతీయంలో నేర పరిశోధనలో ఏదైతే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ఉంటాయి కదా, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారము ఇక్కడ హత్యలు, మారణహోమాలు అధికంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు డ్రామారావు ఇవన్నీ? నువ్వు చెప్పేది అన్నీ అబద్ధాలే. నీ అయ్యాకు అవే చెప్పి ఏతల మాటలు. ఇప్పుడు నీ అయ్యాకు ముఖం లేకుండా అయిపోయింది. జిహెచ్ఎంసీలో వచ్చి మాట్లాడదామంటే ఇజ్జత పోయేటట్టు తిడతాడు జనమని ఇక నిన్ను తోలుతా ఉండు. నీ పని కూడా ఖతం అయిపోయింది డ్రామారావు. నీ పని ఒడిచిపోయింది. హైదరాబాద్ అభివృద్ధికి గత 6 ఏళ్లలో 67,000 కోట్లు ఖర్చు పెట్టాం. నయా పైసాతో సహా లెక్కలు చెప్తాం. నేను చెప్పింది అబద్ధమైతే మమ్మల్ని శిక్షించండి, నిజమైతే ఆశీర్వదించండి. నీ అయ్యా పెట్టవచ్చు, 67,000 కోట్లు నువ్వు పెట్టవచ్చు. ఏతుల మాటలు. ఇప్పుడు నయా పైసతో లెక్క ఎప్పుడు చెప్తాడు? ఈయన కరెక్ట్గా రేపు ఎన్నికలని టైంకి ఇస్తాడు. ప్రతిపక్షాలకి ఇక చూసుకుంటానికి అవకాశం లేకుండా ఆ లోపు ఎన్నికలు అయిపోతాయి. ఇది డ్రామా కంపెనీ డ్రామారావు. డ్రామారావు నువ్వెన్ని చేసినా మీ అయ్యన్ని కథలు పడ్డా మీ పని అయిపోయింది తమ్మి, మీ దుగ్నం బంధు. మీరు నిజంగా డి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు, నిజంగా మీరు అభివృద్ధి చేసే ఉంటే మరి గిన్ని జిమ్మిక్కులు ఎందుకు?
ఇంత ఆగమాగం ఎందుకు మరి? ఇంత అడావిడిగా ఎన్నికలు ఎందుకు? ఇంత అడావిడిగా వరద సాయాలని ప్రజల్ని మీ సేవా సెంటర్ల కాడ నిలబెట్టుడు దేనికి? నువ్వు చేయలే కాబట్టే, నువ్వు అభివృద్ధి చేయలే. నీ కార్పొరేటర్లు కనిపిస్తే కబ్జా పెట్టిరు. హైదరాబాద్ మేధావి ప్రజలారా, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కనిపిస్తే కబ్జాలు పెట్టిరు. మీ ఏరియా కార్పొరేటర్లు చూడ్రి చాలామంది పెట్టిరు. కావాలంటే నేను ఏమంటే లెక్కలు ఇస్తా. ఒక్కొక్క కార్పొరేటర్ ఎక్కడెక్కడ ఎంత కబ్జా పెట్టిండు, ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేసిండు. ఇటువంటి దొంగల ముఠ అంటే వీళ్ళయ్యా ఇదే పనిలో ఉంటారు, కింద కార్పొరేటర్లు అదే పనిలో ఉంటారు. దయచేసి దొంగల ముఠ గెలవన్నా ఓడిపోవన్నా ఏం చేయాలనేది మీరే ఆలోచన చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇప్పటిదాకా లింగాలను మింగిరి, ఇప్పుడు గుడినే మింగుతారు గంతే. 67,000 కోట్ల రూపాయలు నువ్వు నిజంగా ఖర్చు పెట్టినా అంటే నేను ఏడికి రావన్నో చెప్పు, చర్చకు నేను వస్తా. నా క్యూ న్యూస్లోనే లైవ్కు నేను రెడీ. నువ్వు తయారా? ఇది ఇట్లుంటే ఇంటికి 25,000 వరద సాయం చూసుకో. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బైకు పోతే బైకు, కారుకు కారు, భాజపాను గెలిపిస్తే ఇస్తాం. సంజయ్, వరద సాయం ఆపాలని లేఖ రాయలేదు. నేడు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తున్న కేసీఆర్ సిద్ధమేనా అంటూ సవాల్. జనసేన నుంచి పొత్తు ప్రతిపాదన రాలేదని వెల్లడి అంటూ ఒక వార్త. నిన్న కొన్ని హామీలు ఇచ్చిండు బండి సంజయ్. ఒకటి, మేము ప్రజల మేనిఫెస్టోగా విపక్షాలకు మేము సూచించింది ఒకటి, హైదరాబాద్లో పోలీసులకు ప్రజలకు మధ్య గ్యాప్ పెరిగింది. కారణం ఏంటంటే ట్రాఫిక్ పోలీసులు బండి మీద పోతుంటే ఫోటోలు కొట్టుడు, చాలా అన్లేసుడు, కొంతమందికి హెల్మెట్ ఉన్నా. ఇంకా గమ్మతి విషయం ఏంటంటే కారులో ఉన్న ఆయనకు కూడా హెల్మెట్ లేదని ఫోటో కొట్టిరు. కారులో ఉన్న ఆయనకు కూడా, నా ట్విట్టర్లో ఉంటుంది చూడరు. కాకపోతే కారు నడిపెట్టి ఆయనకు హెల్మెట్ లేదని ఫైన్ వేసినటువంటి మహానుభావులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. అందుకోసమే నేను ఏం చెప్తున్నా, ప్రజలకు పోలీసులకు మధ్య పెరిగినటువంటి అంతరం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేయడం కోసం ప్రజలపై పోలీసులు విధించినటువంటి చలాన్లు ఈ మేనిఫెస్టోలో పెట్టి మాఫీ చేయాలి, వాటి డబ్బులు జిహెచ్ఎంసీ కట్టాలని చెప్పినాం. సో అదే హామీని నిన్న బండి సంజయ్ గారు కూడా ఇచ్చిండు. హైదరాబాద్లో పెండింగ్ చలాన్లు ఏవైతే వాహనాల మీద ఉన్నాయో వాళ్ళ పైన అనవసరమైన భారం మోపారు. హైదరాబాద్లో సరే బండి ట్రిపుల్ రైడింగ్ చేసిరనో, లేకపోతే హెల్మెట్ పెట్టుకోలేదనో, మాస్క్ పెట్టుకోలేదనో ఫోటో కొట్టిరు, ఫైన్ వేసిరు. మరి రోడ్లు బాగలేదని కూడా మా ప్రజలు ఫైన్ వేయాలి కదా. గుంతలమయమైపోయిన రోడ్లు అని చెప్పి వేయాలి కదా. అందుకోసమే నేనేం చెప్పినా, మేమేం ప్రజల మేనిఫెస్టోగా చెప్తున్నాం. ప్రజలారా మనం చెప్పింది ఏమైనా తప్ప ఒకసారి చూడండి. హైదరాబాద్లో ప్రతి వాహనం పైన పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఈ చలాన్ల వల్ల ప్రజలకి పోలీసులకు మధ్య అంతరం పెరుగుతుంది. పోలీసులను ప్రజలు తిట్టుకుంటా ఉన్నారు. ఈ గ్యాప్ను పూడ్చడం కోసం చలాన్ల మాఫీ చేసి దానికి ఒక క్లియర్ కట్ పాలసీ తీసుకురావాలి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం వాహన చట్టాన్ని సవరించింది. సో సవరించిన చట్టాలు రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కాబట్టి అందుకోసమే ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి కూడా చెప్తా ఉన్నాం, హైదరాబాద్లో ఎవరైతే వాహనదారులకు, వాళ్ళ ఆటోలకు, వాళ్ళ బండ్లకు, వాళ్ళ కార్లకు ఫోటోలు కొట్టి చలాన్లు వేసిరో అవన్నీ మాఫీ చేయండి, అవన్నీ మాఫీ చేయండి. సంజయ్ గారు మీరు ముందుకు వచ్చిన ఆ విషయంలో వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇక అదే ఇంటింటికి 25,000 వరద సాయం అందిస్తామని బీజేపీ ప్రకటించింది. వీళ్ళు ఇచ్చే బోడి 10,000 కాదు, కేంద్రం నుంచి పట్టుకొచ్చైనా సరే 25,000 సాయం ఇస్తామని చెప్పి బండి సంజయ్ ప్రకటించింది. అలాగే బైక్ పోతే బైకు, కారుకు కారు అంటూ బంపర్ ఆఫర్లు ప్రకటించింది భాజపా పార్టీ. ఇది ఇట్లుంటే ఇక అభ్యర్థుల ఎంపికలో కారు వేగం. 125 డివిజన్లకు ఖరారు చేసిన తెరాస, ఆచి తూచి అడుగులు వేస్తున్న భాజపా, నెమ్మదించిన కాంగ్రెస్, సిట్టింగ్ స్థానాలకే పరిమితం కానున్న ఎంఐఎం. చూసుకో, ఆచి తూచా. బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా అంటే మొత్తం అందరూ ప్రకటించేదాకా సైలెంట్గా ఉంటుంది, దానిపైన చేసుకుంటూ పోతా ఉంది. ఇక నిమ్మగించిన కాంగ్రెస్ అంటే ఇక కాంగ్రెస్ పరిస్థితి మీకు ఎరికే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఈడ బతకది గంతే. కరోనా 2వ దశ ప్రమాదం ముంచుకొస్తోంది. పరీక్షలు ఎందుకు తగ్గిస్తున్నారు? పక్క రాష్ట్రాలతో పోలిస్తే అవి చాలా తక్కువ. కరోనాపై విచారణలో హైకోర్టు వ్యాఖ్య. రోజుకు 50,000 పరీక్షలు నిర్వహించాలని ఆదేశం. గిట్లనే అన్నదా రామోజీరావు గారు? బండబూతులు తిట్టింది హైకోర్టు నిన్న సర్కారును. ఇక ఈ విచారణ ఉన్నప్పుడే టెస్టులు పెంచుతారా? సెకండ్ వేవ్ ముప్పు ఉందని హెచ్చరిస్తున్నా తగ్గిస్తారా? రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఇగో ఇది వార్త. రామోజీరావు గారు అయ్యో కేసీఆర్కు ఇట్లా గిచ్చితే నొప్పి పెడుతుందేమో అని మెల్లగా రాసుకొస్తాడు వార్త. ఇగో ఇది నీటి నిల్వ అప్పుడే విలువ. హైదరాబాద్ సుందరీకరణలో భాగంగా లక్డికాపుల్ కూడల్లో సప్పట్లు కొట్టా నా రామోజీరావు గారు. ఈ వార్తకు కేసీఆర్ అద్భుతంగా చేసిందని సప్పట్లు.
ఈ భజన తాళాలు తీసుకో. ఇది ఇట్లుంటిగో శ్రీధర్ కార్టూన్. ₹10 కోట్ల జరిమానా కట్టిన శశికళ. సారీ పిన్ని, ఇనపెట్టెలోని డబ్బు తెమ్మన్నావా, నేను అటకపైనున్న మూటల్లోంచి తెచ్చి జరిమానా కట్టానని చెప్తా ఉన్నారు అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి. ఇది ఈనాడు. అయితే ఇక వెలుగు దినపత్రిక, దేవుడి మెడలో టీఆర్ఎస్ కండువా, ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమక్షంలో నిర్వాహకం. మండిపడ్డ బజరంగ్ దళ్, బీజేపీ కాంగ్రెస్ నేతలు. కవిత గోపాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఘటన. ఆఖరికి గణపతిని కూడా టీఆర్ఎస్ పార్టీలో చేసుకురారా, గణపతి కూడా. ఇక ఏముంటుందిగా, ఇక ఊకే ఆ గణపతిని తెచ్చి మీరు ఎన్నడో నాడు గణపతిని బయటికి తీసుకొస్తారు, కేసీఆర్ను లోపల కూర్చుని పెడతారు. కానీ గింత అధ్వానమా ప్రజలారా? చూడ్రి ఏం జరిగిందో. గణపతి మెడల టీఆర్ఎస్ పార్టీ కండు వేసుడు ఇంతకు మించింది దుర్మార్గం ఏమైనా ఉంటుందా? చూడ్రి. రైట్, చూసిరు కదా, గణపతి మెడల టీఆర్ఎస్ పార్టీ కండు వేసిరు. సిగ్గుచేటు. ఇంత దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉండదేమో బహుశా. గణపతి మెడల వేస్తారువా టీఆర్ఎస్ పార్టీ కండువా. అనేక పాపాలతోని 12 మంది శరీరాలు బలిదానమైతే 1200 మంది కుటుంబాలు గొలవల ఏడుస్తుంటే వాళ్ళ పునాదుల మీద నిర్మితమైనటువంటి, వాళ్ళ ఆశల సౌదాల మీద నిర్మితమైనటువంటి ఆ దుర్మార్గమైనటువంటి పార్టీ కండువ, అపవిత్రమైన కండువ తీసుకుపోయి గణపతికేసి గణపతిని కూడా అపవిత్రం చేసి తిరిగాల. ఏమని మొక్కాలి ఇప్పుడు? టీఆర్ఎస్ పార్టీ గణపతి అని చెప్పి మొక్కాలనా? ఎట్లా మొక్కాలి? ఊకే సభ్యత్వం ఈరోటి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఒకటి గణపతి చేతిలో పెట్టి రోసిపోతుంది. ఇక ఎంత దుర్మార్గం! ఇంత సోయలేదా మా కవిత నీకు? ఇక నీకు గిదే తెలియకపోతే ఇక మళ్ళీ నువ్వు ఎమ్మెల్సీకి ఎందుకమ్మా నువ్వు? ఏం కథనో ఏమో పోరి. ఇక అయ్యా బాప్ 1 నెంబర్, బేటా 10 నెంబర్, బేటీ 30 నెంబర్. చూసుకో ఎట్లుందో. సీఎం మస్తు బిజీ. కట్టలు కడుతున్నాడా? కట్టలకు మస్తు బిజీగా ఉన్నాడు. కట్టలు కడుతుండు. ఆయనకు చాలా పనులు ఉంటాయి, అందుకే వరద ప్రాంతాల్లో పర్యటించలేదు. అబ్బో, మీ అయ్యకు బాగా డైపర్ చెప్తున్నాడు చూడు. ఆ సీఎం చాలా బిజీ అట. తెలంగాణ ప్రజలారా, మన బాతాల పోసేటి కట్టలు కడతలేడా? ఫామ్ హౌస్ కాడ నారంత వీక్కుంటా కట్టలు కడతలేడు. బర్ర అంత బిజీ ఉండట. లోటపీస్ బిజీ ఉంది. పోయి కాల్వార దాపుకొని పండితందుకు పరమశెత్త ముఖ్యమంత్రి, పరమ దరిద్రపు ముఖ్యమంత్రి. నీ అయ్య బిజీగా ఉన్నాడు. ఏం కమాయింది అయ్యా నీ అయ్యకు? పారగడపార పట్టుకొని పోయి ఉపాధి హామీ కూలీలలో పెడతా ఉందా, లేకపోతే ఇంకేమైనా చేస్తూ ఉన్నాడా? ఏం పని లేదు. అత్యంత పరమచెత్త సన్నాసి ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద అది మీ అయ్య ఒక్కడే. పనికిరాని ముఖ్యమంత్రి. సీఎం మస్తు బీజాట. సిగ్గుండాలి కదా రాములు చెప్పేందుకు. మా అయ్యకు శాతగాక పోయి పంటడని చెప్పాలి. ఆయనకు చాలా పనులు ఉంటాయట. ఇవాళ చాలా పనులు ఉంటాయి. మరి ఇవాళ ఏది పొట్టేలు కోద్దుమా, లేకపోతే మరక గోయన్నా, కొదుమ గోయన్నా, లేకపోతే గొర్రెపొడేలు గోయన్నా, మరి ఇవాళ గుర్ద కప్రాలు ఎటు దేని అంచుకేసుకోవాలి, ఈ కథ చాలా బిజీగా ఉంటాడు కేసీఆర్. కేసీఆర్ పట్టించుకోకపోతే 650 కోట్లు ఇచ్చింది ఎవరు? అటనా 650 కోట్లు ఇచ్చినావు నువ్వు. కేంద్రం ఇచ్చింది ఎంత చెప్పవల్లా? బండి సంజయ్ ఉత్తమ్ ఏమైనా తిరిగిర్రా? అయ్యో, ఇవే బద్మాషి మాటలు. బండి సంజయ్ తిరిగిండు. నీ TV9 ఛానల్లోనే చూపించారు. నీ TV9 ఛానల్నే చూపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తిరిగిండు. ఎందుకు తిరగలే? దుబ్బాక ఓటమిపై సరైన చోట ఆన్సర్ ఇస్తాం. ఇంకేడిస్తావు ఆన్సరు? ఏడి ఎలవు, అయిపోయింది నీ పని. ఏమున్నా ఆఖరికి అరవింద్ చెప్తానే ఉండు. ఎప్పుడు సిరిసిల్లలో కేటీఆర్ను ఓడగొట్టినాక పైశాచిక ఆనందం పొందుతామని చెప్తా ఉన్నాడు. ఇక అరవింద్ మాటలు చూస్తే నిన్న బాపురే, జంధ్యాల సినిమాలు బంద్ చేయరి, బ్రహ్మానందం, వేణుమాధవ్ వీళ్ళు లేని లోటు ఈ మొత్తం ఈ కుటుంబం తీరుస్తూ ఉందట. మంచి కామెడీ చేస్తూ ఉన్నాడు. అయ్యా కానీ మంచి గుర్తింపునిచ్చిన అరవింద్ అన్న వీళ్ళకు ఫ్యామిలీకి ఏ ఆస్కార్ అవార్డు ఇవ్వలే, ఏ నంది అవార్డు ఇవ్వలే,
నీ ప్రతిభను గుర్తించుట్లా నీ తర్వాతనే ఎవరైనా దుబ్బాక ఓటంపై సరైన చోట ఆన్సర్ ఇస్తాం. మత విద్వేషాలు రెచ్చగొడితే ఉక్కుపాదంతో అణచేస్తాం. నిన్ను నీ పార్టీని ఉక్కుపాదం కాదు ఇనుప పాదం వేసి తొక్కేటట్టు. ఇప్పుడు నువ్వు వయసుడు ఎట్లుదో ఏమంటారో జనం బండ బూతులు. ఇక ఆమె అయితే నోరు కాదు కాదు. నిన్న తొలివేలు రఘుపోయి మైకి పెట్టి ఏం సంగతమ్మా అంటే వచ్చిన వాదా అంటుంది. అయ్యో బండబూతులు తిడతా ఉంది. ఇవాళ నేను పోతున్నా రామారావు, నీవు నీ టీఆర్ఎస్ పార్టీ వెబ్సైట్లోంచి 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో తీసేసినావు కదా. ఆ మేనిఫెస్టో కాపీ నువ్వు తీసేస్తావని తెలుసు. అందుకోసమే మేము డౌన్లోడ్ చేసినాం. ఎవరెవరికి పంపాలో వాళ్ళందరికి పంపినాం. ఇక నేను అదే తీసుకొని ఇక నీ అయ్యా హుస్సేన్ సాగర్ కాడ ఏం చెప్పిండు, మూసీ కాడ ఏం చెప్పిండు, ఈ లెక్కలన్నీ బయటికి తీసుకొచ్చి ప్రజలకు అక్కడిదక్కడే వివరించే ప్రయత్నం చేస్తా. ఓకే రైట్. గోల్కొండపై కాషాయ జెండా, కషాయాలు ఉండవు, కల్వకుంట్ల జెండా ఉంటుందేమో. బీజేపీ వ్యతిరేక పార్టీల మీటింగ్లో ఏం జరుగుతుందో చూడండి. ఏమైంది, కాంగ్రెస్ కొట్లాడుతుంది వాళ్ళే. గ్రేటర్లో 67,000 కోట్లు ఖర్చు చేసినాం, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినట ప్రజలారా, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినట బాతాల పోసేటి కొడుకు చెప్తా ఉన్నాడు. 1,00,000 ఉద్యోగాలు కేటీ రామారావు ఇచ్చినామని చెప్తున్నాడు. ప్రజలారా, ఇది చూస్తున్న ప్రజలారా, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిండా? ఇస్తే ఎస్ అని, లేకపోతే నో అని కామెంట్ చేయండి. 1,800 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసినాం. కరోనా వల్లే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం లేట్ అయిందని కామెంట్. ఈ బోసిడికే మాటలు ఇడిచిపెట్టు. కరోనా వల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఆగిపోయినది. కరోనా ఎప్పుడు వచ్చిందా? ఈ ఏడాది మార్చిలా. ఇది ఎప్పుడు 2020. 2016లో ఎందుకు కరోనా లేకపోయే, ఎందుకు ఆగిపోయినాయి? 17 ఎందుకు ఆగిపోయినాయి? 18 ఎందుకు ఆగిపోయినాయి? 19 ఎందుకు ఆగిపోయినాయి? ఏడ నేర్చినావు ఈ ఉద్యమ మాటలు రాములు? ఎట్లుంటుంది అంటే మీ ఊర్లో పోయి వీళ్ళు వస్తారు చూడు పిట్టెల ద్వారా, మొత్తం జూనియర్ పిట్టెల ద్వారా, సీనియర్ పిట్టెల ద్వారా. ఇక ఆమె ఇవాళ ఈమె తయారైంది. మళ్ళా ఈ ముఠా చూడరు ఎట్లుందో ముఠా సంగతి. కరోనా వల్లే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం లేట్ అయిందట. కరోనాతో కాళేశ్వరం ఆగదు, కరోనాతో ఎత్తిపోతలాగాయి, కరోనాతో కమిషన్ లాగాయి, కరోనాతో భూముల మింగుడు ఆగదు, కరోనాతో ఫామ్ హౌస్ లాగాయి, కరోనాతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఆగిపోతాయి. వస్తున్నా ఇవాళ ట్యాంక్ బండ్ కాడికి 11 గంటలకు వస్తున్నా. మజ్లిస్కు మేయర్ ఇచ్చేందుకు పిచ్చి ఏం లేదు నీకు. మీకు లేదు పిచ్చి, మీ అయ్యకు లేదు పిచ్చి. నీకు ఎవడిస్తా అంటాడు మరి జిహెచ్ఎంసీ చేయడం మీకేమన్నా? ఇక అట్లా నాయన రాములు, మళ్ళీ మీరే ఏలూరు నాయన, మా తాను ఇంకా ఆడాడ గవర్నమెంట్ భూములని కబ్జాలు పెట్టి మీ కార్పొరేటర్లను తోలిచ్చి మా ఇండ్ల మీద పైసలు వసూలు చేయరని చెప్పి ఇస్తాను నీకు. గ్రేటర్ హైదరాబాద్లో నీకు ఓట్లు వేస్తా జనం. ఉన్నారా ఎవరన్నా ఇస్తుంది తయారున్నారా? ఇది రావులు జనం కొడతారనే బయటకు వస్తలే. కేసీఆర్ ఫామ్ హౌస్ దాటుతలే, కేటీఆర్ ప్రెస్ మీట్లు వదులుతలే. ఎంపీ అరవింద్ దేవుని మెడలో టీఆర్ఎస్ కండువా కప్పినప్పుడే ఆ పార్టీ ఓటమి ఖాయమైంది. బీజేపీకి భయపడే గ్రేటర్లో ముందస్తు ఎలక్షన్లు పెట్టిరు. మాకు టీఆర్ఎస్ పోటీయే కాదు, మజ్లిస్తోనే పోటీ. రాష్ట్రానికి ఒక పెద్ద పరిశ్రమ అయినా వచ్చిందా? కేసీఆర్ కేటీఆర్ కలియుగ జోకర్లు. బీజేపీపై యుద్ధమా? ముందు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే కదా యుద్ధం చేద్దామా, ఏం చేద్దాం అనేది. సీఎం కేసీఆర్కు ప్రజల మధ్యకు పోవాలంటే భయమని, ప్రజలు ఎక్కడ తిరగబడి కొడతారోనని ఫామ్ హౌస్ దాటడం లేదని ఎంపీ అరవింద్ విమర్శించాడు. వరద సాయం అందని బాధితులు ఎక్కడ కొడతారోనని కేటీఆర్ ప్రెస్ మీట్లతోనే కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీకి భయపడే టీఆర్ఎస్ జిహెచ్ఎంసీలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిందని, దేవుడి మెడలో పార్టీ కండువా కప్పినప్పుడే ఆ పార్టీ ఓటమి ఖాయమైందని చెప్పారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో అరవింద్ మీడియాతో మాట్లాడారు. వరద సాయం ఆపాలంటూ టీఆర్ఎస్ నేతలే బండి సంజయ్ పేరుతో దొంగ లెటర్ సృష్టించారని మండిపడ్డారు. నకలు కొట్టడానికైనా అకలుండాలని ఇక్కడ ఎన్నికలు నిర్వహించే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాసినట్టుగా ప్రచారం చేస్తున్నారని చేయబడరుగా. నకలు కొట్టేందుకు కూడా అకలు ఉండాలంటారు. ఈ తెలివి కూడా చక్కగా లేదు ఈ టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బృందానికి. ఎవరికి రాయాలి, లేక ఆ మార్ఫింగ్ కూడా సగం చేయరాదా? ఆ 3 పార్టీలు ఒకటే. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంపై ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్. రేవంత్ ఒక్కడే అంతో ఇంతో ఈ కాంగ్రెస్ను కాపాడుతున్నాడు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు చేసిన ఉందారు కానికి ఇక గాంధీ భవన్లో నువ్వు వాచ్మెన్ ఇద్దరే మిగిలేటట్టు కానీ చూస్తుంటే కథ. గ్రేటర్ ఎన్నికల్లో బస్తీ హమారా బల్దియా హమారా నినాదంతో ముందుకెళ్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కాంగ్రెస్పై పోరాటం చేస్తున్నాయని
ఆ మూడు పార్టీలు ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాయని అన్నారు. శాసనమండలి మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఏఐసిసి కార్యదర్శి చిన్నారెడ్డితో కలిసి గురువారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, బండి సంజయ్ కలిసి తెలంగాణ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు కలిసి ఎంఐఎంను ఒక ఆట వస్తువుగా మార్చుకుంటున్నారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంఐఎం పూర్తి సహకారం అందిస్తోంది. దీన్ని టీఆర్ఎస్ సమన్వయం చేస్తుంది. బీహార్లో ఇదే జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కాపాడే ప్రయత్నాల్లో ఉన్నాడు. కానీ పాపం రేవంత్ అన్నది ఏం నడిచేటట్టుంది. ఇప్పుడు అమెరికాలో కరోనాతో నిమిషానికో మరణమాట. ఢిల్లీలో మాస్క్ పెట్టుకోకుంటే 2000 ఫైన్. కరోనాను కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, లేదంటే 2000 ఫైన్ వేస్తామని ఢిల్లీ సీఎం చెప్పిండట. 4 టెర్రరిస్టులు హతం. ఇక మన సీఎం చెప్తాడు ఎక్కడ మాస్క్ మాకేందుకే వస్తుంది మాకు. ఆ సీఎం ఏమో పని మంతుడు గట్లుంటాడు, పని దొంగ గిట్లుంటాడు. 4 టెర్రరిస్టులు హతం. జమ్మూ కాశ్మీర్లో భారీ టెర్రర్ కుట్రను మన జవాన్లు తిప్పికొట్టారు. పాకిస్తాన్ నుంచి కాశ్మీర్లోకి చొరబడుతున్న 4 టెర్రరిస్టులను మట్టుపెట్టినట. ఇక అదట్లుంటే నామినేషన్లకు ఇవ్వాలనే లాస్ట్ రెండో రోజు 580 దాఖలు. నేడు పోటెత్తనున్న నామినేషన్లు ఇవాళ విపరీతమైన నామినేషన్లు పడబోతా ఉన్నాయట. కోర్టు కేసులున్న భూములకు ధరణిలో పట్టాలు. లోపాలను వాడుకుంటున్న అక్రమార్కులు. చాలా చోట్ల వివాదాలున్న భూములు సర్వే నెంబర్లను బ్లాక్ చేయలే. జగిత్యాలలో తాజాగా మరో వివాదాస్పద రిజిస్ట్రేషన్. నేను చెప్తానే ఇది ధరణి కాదు, దరిద్రం అని చెప్తానే ఉన్నా కదా. 100% కేసీఆర్ ఏం చేసినా కుక్కకు పెత్తానం ఇస్తే కుండలు వలగొచ్చినట్టే అవుతుంది. అది కథ. సర్వే నెంబర్లు ఏవి బ్లాక్ చేయలే. ఇవి గవర్నమెంట్ భూములు సర్వే చేయడం నెవర్ ఇటు ఊసిపోయేతాడు చెప్తాడు ముచ్చట. నెవర్ అంటాడు. జరిగేది అంత ఇదే. విచారణ ఉన్నప్పుడే టెస్టులు వేస్తారా? సెకండ్ వేవ్ ముప్పు ఉందని హెచ్చరించినా తగ్గిస్తారా? రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఇన్ఫర్మేషన్ కావాలంటే సర్కారును బతిమాలాడాలా? టెస్ట్ సెంటర్లు పెంచమంటే నెలలో 1 పెంచుతారా? 50 లక్షల టెస్టులు చేశామనడం ఆపండి. పక్క రాష్ట్రాల్లో ఇంకెక్కువ చేసిరు. టెస్టులు ప్రైవేటు దోపిడీపై 24లోగా నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశించి ఇంకేం చేయాలి? దుప్పట్ల చెప్పు పెట్టి కొడుతుంది బాతాల పోషెట్టిను న్యాయస్థానమే. దుప్పట్ల చెప్పు పెట్టి పట్ట కొడుతుంది. సిగ్గుండాలి కదా. గౌరవ న్యాయస్థానానికి గింత ఆగ్రహం వస్తూ ఉందంటే నీకేమైనా బుద్ధి ఉందా? నీకేమైనా జ్ఞానం ఉందా? కరోనా టైంలో హైదరాబాద్లో చచ్చిపోతుర్రా నాయన రోడ్ల మీద అంటే కనీసం టెస్టు చేయకుండా ఎంత మోసం చేసిండు కేసీఆర్. ఎవడన్నా కూరగాయకో పాలకో వస్తే విపరీతంగా కొట్టిపించే ఇంకా మర్చిపోయినారు జనం. ఏపీలో టెస్టులు బాగా చేస్తున్నారు. 50 లక్షల టెస్టులు చేశామని చెప్పుకోవడాన్ని ప్రభుత్వం కట్టిపెట్టాలి. ఏపీలో టెస్టులు బాగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలో 82 లక్షలు, తమిళనాడులో 98 లక్షల టెస్టులు చేశారు. ఆ సంఖ్యతో పోలిస్తే రాష్ట్రంలో సగమే చేశామని గుర్తుపెట్టుకోండి అని హైకోర్టు దిగుతా ఉంది. చూసుకో. కరోనా టీకా క్రిస్మస్ లోపే అంతా అనుకున్నట్టు జరిగితే పంపిణీ చేస్తామన్న బయో ఎంటెక్ అట. హఫీజ్ సయ్యద్కు 10 ఏళ్ల జైలు. 2 టెర్రర్ కేసులో పాకిస్తాన్ కోర్టు తీర్పట. జేయుడికి చెందిన మరో 3 కూడా శిక్షలు. ఇప్పటికే 2 కేసుల్లో దోషిగా సయీద్, ఇంకా పలు కేసుల్లో విచారిస్తున్న యాంటీ టెర్రరిజం కోర్టులట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. సోదరులారా, ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ సెక్రటరీల గోస మామూలుగా లేదు. వాళ్ళ గోస వర్ణనాతీతం. జూనియర్ పంచాయతీ ఆఫీసర్లు వాళ్ళు నిన్న మీడియా ముంగడికి వచ్చి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏం కథ, వాళ్ళ గోస ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వాళ్ళు ఏమంటారో. జూనియర్ పంచాయతీ ఆఫీసర్లను గొడ్డు కష్టం చేయిస్తూ ఉన్నారు. 12-14 గంటల డ్యూటీ అంటే ఎవడు చేస్తాడు? 4.5 లక్షల జీతం తీసుకునే కావాలి కుక్కనేమో పోయి ఫామ్ హౌస్లో అంటది. 15,000 రూపాయల జీతంతో గింతెట్టి కష్టమా? ఆఖరి ఉపాధి హామీ కూలీలు, చెట్లు పెట్టించుడు, యాప్లు, వాళ్ళ గోస చూడరు ఒక్కసారి. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు అనేసి అంటే ఇది వరకు మా రోల్ అనేది మేము ప్లే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ రోల్ మాకే ఇచ్చారు. తర్వాత కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా మాకే పెడతామంటున్నారు. మేము అటు సర్టిఫికేట్స్ ఇవ్వాలా, ఇటు రికార్డ్స్ మెయింటైన్ చేయాలా, లేకపోతే ఫీల్డ్ మీదకి వెళ్ళమంటారు. మార్నింగ్ 6 నుంచే కాల్స్ వస్తాయండి. ఇంటికి వెళ్ళేసరికి 8 అవుతుంది. ఈ ధరణి యాప్ వచ్చిన కాడ నుంచి అసలు మా పిల్లల్ని పట్టించుకోవడమే లేదు. వాళ్ళు రోజు అడుగుతున్నారు, అమ్మ నువ్వు ఎందుకు లీవ్ పెట్టట్లేవు, నువ్వు ఎందుకు ఉండట్లేవు, రేపు ఎల్లుండి సెలవు వస్తుందంటే ముందు రోజు ఏదో ఒకటి టార్గెట్ ఇవ్వడం, ఇది రేపు చేయాలి, కంప్లీట్ చేయాలని అధికారం ముందు చెప్తుంటే మీరు ఒత్తిడి గురవుతున్నారా? మీరు అసలు పనులు చేస్తున్నారా అంటే మేము చేసే ప్రతి పని టీం వర్క్. ఒక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయత్ సెక్రటరీ కలిపి చేయాల్సిన పనిని ఒక్కనే బాధ్యం చేస్తూ పంచాయత్ సెక్రటరీ నువ్వే చేయలేదంటే నేను ఒక్కదాన్ని చేయడం వల్ల అన్ని పనులు అవుతాయా? నేను ఒక్కదాన్ని చేయకుండా సోల్జియర్స్ అని
దేశాన్ని కాపాడుతున్న సోల్జర్స్ ఎంత గొప్ప. మా పంచాయతీలో మేము సోల్జర్స్ లాంటి వాళ్ళం. మా పంచాయతీలో ఒక్క పంచాయతీ ఆ రోజు రాకపోతే మొక్కకు నీళ్ళు పోసేవాడు ఉండడు, చెత్త తీసే వాళ్ళు ఉండరు. మమ్మల్ని గుర్తించారు. కరోనా టైంలో డాక్టర్స్ హెల్ప్ చేశారు, పోలీసులు హెల్ప్ చేశారు, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేశాయి. మేము నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ నేను చేయలేదా? అందరు చేశారు. మళ్ళీ మేము ఇంత కష్టపడి, నేను చెప్తున్నానండి, 50 కిలోమీటర్లు జర్నీ చేసి నేను వచ్చేటప్పుడు నా ముందు కానీ నా వెనక కానీ ఒక బండి ఉండేది కాదు. కరోనా వైరస్ టైంలో నేను ఒక్కదాని 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ టైం ఆ అడవిలో ఏమైనా అయితే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? మళ్ళీ మేము ఎంత పనైనా చేస్తాం, కానీ మాకేమైనా అప్రిసియేషన్ ఉందా? లేదు. ఏమంటారు? మా హక్కులు మాకు కల్పించండి. అసలు అంటే చాలా చూసిరు కదా, అది జూనియర్ పంచాయతీ సెక్రటరీల గోస. 7 నెలల గర్భిణి ఉంటే కూడా విధులకు రాకపోతే తొలగించేంత దుర్మార్గం మహబూబాబాద్ జిల్లాలో 9 మందిని తీసేస్తే ఐక్యమత్యంతో నిలబడి మళ్ళీ ఆ 9 మంది డిస్మిస్ కాబట్టినటువంటి వాళ్ళ విధుల్లోకి తీసుకుంటే జూనియర్ పంచాయతీ ఆఫీస్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో మీకు 100కు 100% తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ అండగా నిలబడుతుంది. మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా గలమెత్తుతుందని మేము హామీ ఇస్తా ఉన్నాం. సోదరులారా, ఇక ఇది ఇట్లా ఉంటే ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. మజ్లిస్తో పొత్తే లేదు, మాకు సిగ్గే లేదు. అంతే కదా, మజ్లిస్తో పొత్తే లేదు, మా అయ్యకు నాకు సిగ్గే లేదు. ఇక ఇట్లా చెప్తున్నావు కదా. మేయర్గా టీఆర్ఎస్ కార్పొరేటరే, ఎంఐఎం మా మిత్రపక్షం కాదు. మరి ఎవడు? ఏమవుతుంది మరి నీకు? ఏమవుతుంది? దొంగది కాదు, దొడ్లేకి రాదు అన్నట్టు. మేయర్ పదవి ఇవ్వడానికి మాకేమైనా పిచ్చి నీకు ఎవడిస్తా అంటాడు? ముందుగాల మేయర్ పదవి జనమే మీకు ఏమని చెప్తా ఉన్నారు కదా. ఎన్నికల తర్వాత వరద సాయం పంపిణీ బాధితులకు కేంద్రం ₹1 ఇవ్వలేదు. బీజేపీ చేసిన ఒక్క మంచి పని ఒక్కటైనా ఉందా? లేదు. నిజంగానే బీజేపీ కనుక ఒక మంచి పని చేయాల్సి ఉంది. ఏందనంటే ఈ లయ్యా ఈ కొడుకులు మొత్తం దోపిడీ చేసినటువంటి సంపద మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వేస్తే అదొక మంచి పని చేసినట్టు అవుతుంది. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని చెర్లపల్లి సెంట్రల్ జైల్లోకి తోలితే బీజేపీ మంచి పని చేసినట్టు అవుతుంది. యాడ్ చేస్తా ఉన్నట్టు రామారావు ఎందుకు చేయరు మీరు? బలహీనపడడం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం. హైదరాబాద్లో విద్వేష విత్తనాలు నాటే యత్నం, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలని చూస్తే అనిచేస్తాం. బ్రాండ్ ఇమేజ్లో లొడపీసులో ఊకోతామి. నీతో కూర్చున్నాడే ఆమె లేవది. అభివృద్ధి కావాలన్నా, అరాచకం కావాలన్నా, కచరా కావాలన్నా, మీట్ ద ప్రెస్లో రామారావు. ఇది టీఆర్ఎస్ నన్ను మర్చిపోయింది, అభివృద్ధి చేస్తే ఇన్ని జిమ్మిక్కులు ఎందుకు? నా జీవితంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదు. రాజ్యసభ సభ్యుడు ఇంకా ఏది? మీ టీఆర్ఎస్ పార్టీ ఎంపీఏ చెప్తా ఉన్నాడు రామారావు. మీ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ చెప్తా ఉన్నాడు అభివృద్ధి చేస్తే గిన్ని జిమ్మిక్కులు ఎందుకు? నా జీవితంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదు అంటున్నాడు టీఆర్ఎస్ పార్టీ నేత డి శ్రీనివాసే. మీ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ మిమ్మల్ని తిట్టవైతే. అలంపూర్లో తుంగభద్ర పుష్కరాలకు సిద్ధమైన పుష్కర ఘాట్ నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలట. నువ్వు మీ అయ్యా మీ ఖాందానంతా పోయి ఒకసారి ఆ పుష్కరాలను మునిగిరాని. పాపాలు అయినా పోవు అని పుష్కరాలు నీళ్లు ఖరాబ్ అయితే మళ్ళీ మీరు మునిగితే. దయచేసి పోకురా, టైం పోకురిగా. కేసీఆర్వి కచరా బుద్ధులు, ప్రధానిని అవమానించడం సిగ్గుచేటు, మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే అరెస్టు చేయాలన్నది ఆయనే. ఇప్పుడు తానే అలా మాట్లాడారు. సీఎంను డీజీపీ అరెస్ట్ చేయాలి. కేసీఆర్ పక్కా దేశద్రోహి, మజ్లిస్ ఓ ఉగ్రవాద సంస్థ. బీజేపీ గెలిస్తే ఇంటికి 25,000. వరద సాయాన్ని మేము ఆపించలేదు. కారు ఫర్నిచర్ ఏది నష్టపోయినా ఇస్తాం. బైకుల ఈ చాలాన్లు మేమే కడతాం. ఇగో బైకుల ఈ చాలాన్లు మేమే కడతాం. హైదరాబాద్లో పెండింగ్ చాలాన్లను మేమే కడతామని చెప్తా ఉన్నారు ప్రజలారా. పోరు బీజేపీ మజ్లిస్ మధ్య పోటీలో టీఆర్ఎస్ లేదు. కేసీఆర్ కేటీఆర్లు కలియుగ జోకర్లు. మీడియాతో ఎంపీ అరవింద్. ఏమో భలే మనిషి దొరికిండు బీజేపీకి అరవింద్. గ్రేటర్ వార్లో సోషల్ ఆర్మీ, దుబ్బాక విజయం తర్వాత అన్ని పార్టీలు అదే బాట. ఇప్పటికే దూసుకెళ్తున్న కమలనాథుడు టీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం ముమ్మరం. సమయం తక్కువ ఉండడంతో దీనిపైనే దృష్టి. పార్టీలు అభ్యర్థుల లక్ష్యంగా కంటెంట్ తయారీ, రైటర్ల నియామకం, ఎప్పటికప్పుడు అప్డేట్లు, తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకట్టుకునే యత్నం అంటూ ఈడ బీజేపీకి ఉన్న సోషల్ మీడియా టీఆర్ఎస్కి ఈడపాడైందా? అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగానే దనలాడారు, కానీ ఆ ఇన్ఛార్జి కూడా సత్యనాశనం చేసిపోయిండు. తాము ఛత్రపతి శివాజీ వారసులమైతే అక్బర్ బాబర్ వారసుడు కేసీఆర్ అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. దాంతో అమిత్ షా నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ముస్లిం నేతలను కలిసిన
ముస్లింలతో ఇఫ్తార్ విందులు చేస్తున్న ఫోటోలను టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. సంజయ్ అన్న ఏమిటిదంటూ ప్రశ్నిస్తా ఉన్నారు. వరద సాయం మీద బీజేపీ బురద రాజకీయం చేస్తుంది, పేదలకు ఇస్తున్న 10,000 వెంటనే ఆపాలంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆ కారణంగానే ఫేస్బుక్లో ఇవన్నీ తప్పుడు ప్రచారాలకు తెరలేపిందిగా ఏది టీఆర్ఎస్ పార్టీ. నామినేషన్లకు నేడే ఆఖరు, ఆశావాహుల్లో తారాస్థాయికి టెన్షన్. టికెట్ రాకుంటే పార్టీ మారాలనే యోచన. 20 మందితో టీఆర్ఎస్ రెండో జాబితా. ఇప్పటిదాకా 125 స్థానాల ప్రకటన. ఆ పార్టీ నుంచి 2 సిట్టింగులు బీజేపీలోకి, ఒకరు సాయంత్రానికి మళ్ళీ టీఆర్ఎస్ గూటికి. 34 మందితో బీజేపీ 2 జాబితాలు. ఇప్పటిదాకా 73 స్థానాల ప్రకటన. 36 పేర్లతో కాంగ్రెస్ రెండో జాబితా. రెండో రోజు 522 నామినేషన్లు దాఖలైనాయట. ఇది ఇట్లుంటే బీహార్ మంత్రికి జనగణమన. అవినీతి ఆరోపణలతో రాజీనామా, బాధ్యతలు చేపట్టిన వెంటనే తప్పుకోనున్న మంత్రి మేవాలాల్ జాతీయ గీతాన్ని తప్పుగా పాడారంటూ వీడియో వైరల్. బీహార్లో విద్యాశాఖ మంత్రే జనగణమన అనేది తప్పుగా పాడిందట. వైరల్ అయితే దెబ్బకు మంత్రి పదవికి ప్రమాణం చేసినాక 3-4 గంటలలోనే మళ్ళీ రాజీనామా చేసేసిండు. మన తాన తెలంగాణ మంత్రులు ముందుగా అంగూటి మల్లారెడ్డి ఉన్నాడుగా, అంగూటితోటి చదివిపించాలి. జనగణమన, వందే మాత్రం చదివిపించాలి. ఎందుకు ఏబిసిడీలు చదివిపించాలి, లేకపోతే వాళ్ళు చదివిపించాలి. వీళ్ళందరికీ 2వ తరగతి పరీక్షలు పెడితే చాలు సగం మంది ఫెయిల్ అవుతారు. ఇక వీళ్ళు మన అదృష్టం కొద్ది మంత్రులు మన తాన. ఓబీసీ జాబితాలోకి ట్రాన్స్జెండర్లు, రిజర్వేషన్ల కల్పన కేంద్రం యోచనట. ఇక సిబిఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి, వాటి పర్మిషన్ లేకుండా దర్యాప్తు వద్దు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేస్తూ ఉంది. ఇక వృద్ధులకు కళ్యాణం 70, 69, 59 ఏళ్ల మహిళల పేరుతో కళ్యాణ లక్ష్మి నిధులట. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పుడు రామారావు. 70 ఏళ్ల వయసులో ముసలామే మాజీ ఎంపీటీసీ శకుంతల పెళ్లి చేసుకుందట. ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూస్తున్న లీలలు. బీజేపీకి నేతకు 4 సార్లు, కాంగ్రెస్ నేతకు 2 సార్లు మంజూరైనట. ఆంధ్రజ్యోతి కథనంతో కదులుతున్న డొంక, అదుపులో 3. గింత అవినీతి జరుగుతూ ఉంటే ఏంది రామారావు కళ్యాణ లక్ష్మి? ఆపరేషన్ మ్యాన్ ఈటర్, బోన్లకు చిక్కిన నరభక్ష వ్యాఘ్రం. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 7 రోజులుగా అధికారుల మకాం, చిక్కకపోతే మున్ముందు 30 అంటూ అమ్మ కొడుక మొత్తానికి పులి దొరికిందట. టెస్టులతో మాయ, విచారణకు ముందు ఎక్కువ పరీక్షలు చేస్తున్నారు, విచారణకు పావు గంట ముందు నివేదిక ఇస్తున్నారు. ఈ 5 వాయిదాలుగా ఇదే పద్ధతి. ఇలా అయితే ఎలా? అడిగిన విపత్తు నిర్వహణ ప్రణాళిక ఇవ్వట్లేదు. కరోనాపై ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదనిపిస్తుంది. పొరుగు రాష్ట్రాల కన్నా రాష్ట్రంలో తక్కువ పరీక్షలు. సర్కార్ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. సెకండ్ వేవ్ ముప్పు ఉందని హెచ్చరిక. రోజు 1,00,000 టెస్టులు చేయాలని హైకోర్టు ఆదేశం. అమెరికాలో నిమిషానికో మరణం. 2.5 లక్షలు దాటేసిన కరోనా మృతులు. ఒకే రోజు 77,000 మంది ఆసుపత్రి పాలయ్యారట. మన తెలంగాణలో కేసీఆర్ పంతనం ఇవి హైకోర్టే చెప్తా ఉంది చూడ్రి. ఢిల్లీలో కరోనా విజృంభణ, ఒక్క రోజులో 131 మరణాలు. కేజ్రీ సర్కార్కు హైకోర్టు మొట్టికాయలు. వెంటనే చర్యలు. గీ వార్త గిట్ల రాయకపోతే తెలంగాణ సర్కార్కు హైకోర్టు మొట్టికాయాలని వెంటనే చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం. మాస్క్ ధరించకుంటే 2,000 వడ్డింపు. దేశంలో అందరికీ వ్యాక్సిన్ ఆగస్టు తర్వాతే. తొలుత వైద్య సిబ్బంది, వృద్ధులకే టీకా. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి. కోవిడ్ టీకాలు వస్తున్నాయి. క్రిస్మస్ లోపే ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ. ఆక్స్ఫర్డ్తో భారతీయ ఫార్మా ఒప్పందం అంటూ ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్త. ఇక గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని లక్ష్మీ గణపతి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత, పార్టీ నేతల ప్రత్యేక పూజలు. స్వామివారి మెడలో గులాబీ కండువా. చూసుకో ఎట్లా ఉందో కథ. ఇది ఇక ఆదాబ్ హైదరాబాద్. పింకీలన్నీ మంకీలే. కేసీఆర్ దేశద్రోహి సంజయ్. బోగస్ లేఖ సృష్టించింది సీఎం కేసీఆరే. లేఖపై దర్యాప్తు చేసి నిజాల్ని తేల్చాలి, లేకుంటే రేపు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలి. గ్రేటర్లో బీజేపీ గెలిస్తే వరద బాధితులకు 25,000 ఇస్తాం. హైదరాబాద్ను ఎంఐఎంకు అప్పగిస్తావా? తెలంగాణలో హిందువుల్ని బతకనివ్వవా? మీడియా సమావేశంలో బండి సంజయ్ అంటూ నిన్న బండి సంజయ్ గట్టిగానే చేసుకున్నాడు. ఆజ్ కీ బాత్. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని నువ్వు చెప్పుకోవడం కాదు, అవతలి వాళ్ళు కూడా చెప్పుకోవాలి. తను మా మనిషి అని అలా అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ, గౌరవం ఉంటుంది. కేవలం నువ్వు మాత్రమే అనుకుంటే అది బంధం కాదు, నీ భ్రమ మాత్రమే అవుతుంది. ఒంటరిగానే 150 స్థానాల్లో పోటీ. ఒంటరి ఓడిపోతామంటే ఎవడొద్దంటాడు? డ్రావారా ఓడిపోయి మీ పని అయిపోయింది. ఈసారి 10 చోట్లకు పైగా మజ్లీస్ను ఓడిస్తాం అంటే 30-35 గెలిపిస్తామని చెప్తున్నాడు అన్నట్టు మజ్లీస్ను. కరోనా నిర్ధారణ పరీక్షలపై హైకోర్టు ఆగ్రహం. హైకోర్టు సుత్త తీసుకొచ్చి పాట్న నెత్తిమీదకని కొట్టాలి కేసీఆర్, అప్పుడు సెట్ అవుతుంది. దమా ఖరమైందేమో. 3 డివిజన్లో గులాబీ జెండా ఎగరేస్తాం. ఇక మిగతా అన్నింటిలో ఓడిపోతారా? కాంగ్రెస్లో నాకు అన్యాయం జరిగింది, బీజేపీలో న్యాయం జరుగుతుందని నమ్మకం. నా పనితనం చూసి జీతం ఇవ్వండి. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయను. జీహెచ్ఎంసీలో బీజేపీదే విజయం. ఉద్వేగానికి లోనైన బండా కార్తిక రెడ్డి అంటూ ఒక వార్త. ఇక ఆ 3 పార్టీలు ఒక్కటే.
బీజేపీ టీఆర్ఎస్ మజ్లిస్ కలిసి ప్రజల్లో చిచ్చు పెడుతున్నారు. బీజేపీ టీఆర్ఎస్ చేతిలో మజ్లిస్ ఆటబొమ్మ. బస్తీ హమారా బల్దియా హమారా ఇదే మా నినాదం. గాంధీ భవన్లో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి అంటూ వార్త. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన. ఎన్నికల మార్గదర్శకాలు విడుదల చేసిన జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ 125, బీజేపీ 40, కాంగ్రెస్ 45 మంది, తెలుగుదేశం 90 మందిని ప్రకటించినట. ఇక బీహార్ కొత్త ప్రభుత్వంలో ముసలం ప్రమాణం చేసిన గంటల్లోనే రాజీనామా. నితీష్ కేబినెట్లో విద్యామంత్రి సంచలన నిర్ణయం అంటూ 8వ పేజీలో వార్త. పెరుగుతున్న కేసులతో ఢిల్లీ సర్కార్ దిద్దుబాటు చర్యలు. మాస్క్ లేకుంటే 2000 జరిమానా. కఠిన నిర్ణయాన్ని ప్రకటించిన సీఎం కేజ్రీవాల్ అంటూ వార్త. ఇక కుందూరు కుంట హంఫట్ కుంట భూమి పట్టా చేసుకొని రైతు బంధు స్వాహా చేసిన గనుడు. రెవెన్యూ అధికారుల అవినీతి భాగవతం. రైతులకో రూలు, నాయకులకో రూలా. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి. భారం సారంగపాణిపై చర్యలు తీసుకోవాలి. ఇగో ఇది కథ నడుస్తుంది మొత్తం తెలంగాణలో. ఇక సోదరులారా, ఇక నాయకుల సంగతి అంటే యాదకొచ్చింది. ఈయన పేరేంది, వేములవాడ ఎమ్మెల్యే చిన్నవనేని రమేష్. గప్పుడెప్పుడో జనవరిలో పోయిండు ఏడికి, జర్మన్కి. ఇప్పటిదాకా పత్తలేడు. 9 నెలల 10 నెలలు అవుతుంది, పత్తలేడు ఇది వరదాకా. మా ఎమ్మెల్యే ఉన్నాడా ఏమైపోయిందని చెప్పి వేములవాడ కాడ భిక్షాటన చేస్తా ఉన్నారు చూడ్రి పాపం. నమస్కారం. వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ బుర్ర రవితేజ గౌడి మాట్లాడుతున్నా. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా వేములవాడ నియోజకవర్గం నుండి నేను పోటీ చేసి 586 ఓట్లు సంపాదించాను. ఆనాటి నుండి నేటి వరకు వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రమేష్ బాబు గారి అభివృద్ధి చేయట్లేదని చెప్పి సామాజిక మాధ్యమాల్లో అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో మాట్లాడడం జరిగింది. మీ అందరికీ అవగతమే. మనం కరోనా వచ్చి అందరం వేములవాడ ప్రజలందరం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మార్చి 18 నాడు, అంటే సరిగ్గా 8 నెలల క్రితం, నిన్నటికి 8 నెలల క్రితం జర్మనీ వెళ్ళిపోయాడు. మరి జర్మనీ నుండి కరోనా తగ్గినప్పటికీ కూడా మళ్ళీ వేములవాడకి ఎందుకు రావట్లేదు, విమాన ఖర్చులు ఏమైనా తక్కువ పడ్డాయా అని అడుగుతూ స్వతంత్ర అభ్యర్థుల బృందం ఇప్పటివరకు మీరు చూస్తారు. తోటి బిచ్చగాళ్ళు కూడా మాకొచ్చి బిచ్చం వేయడం జరిగింది. మేము బిచ్చం పడుకొని మీకు ఎమ్మెల్యే టికెట్కి నైట్ టికెట్ డబ్బులు పంపిస్తాం. దయచేసి వేములవాడ నియోజకవర్గం వచ్చి ప్రజలకు సేవ చేయాలని నేను మీ కాలు మీరు సేవ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మీరు గమనించేటట్లయితే పౌరత్వ వివాదం ఉందని చలో చూసిరు కదా. ఇది వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్. అసలు ఉన్నవా, ఏమైంది, నీకేమైనా అయిందా అసలు? ఎందుకంటే అటు చాలామంది చనిపోతూ ఉన్నారు. మరి నీ పరిస్థితి ఏందని ఆందోళనతో ఉన్నారు ప్రజలు. ఇక అట్లా దొంగోడు చెప్పెత్తుకపోయినట్టే, ఎటు పోయితే అటే. ఇది ఆదాబ్ హైదరాబాద్ అంటే సాక్షి. ఆరోగ్య కార్యకర్తలు వృద్ధులకు తొలుత టీకానట. కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం, 4 ఎన్కౌంటర్. కరోనా యోధులతో వీడియో కాన్ఫరెన్స్, బైడెన్ భావోద్వేగం అంటూ ఒక వార్త. ఇక ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, సయద్కు 10 ఏళ్ల జైలు. అరగంటలో మ్యూటేషన్, అరగంటలోనే అరాచకం జరుగుతూ ఉంది. గల్లీయా ఢిల్లీయా? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు కావాలో ప్రజలు తెలుసుకోవాలి. మీట్ ది ప్రెస్లో డ్రామారావు. కొందరు విద్వేష విత్తనాలు నాటుతున్నారు. హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీసే మీరు హైదరాబాద్కి ఇమేజ్ పోయిందే నేనించా. హైదరాబాద్లో పబ్బులు, క్లబ్బులు ఒక్కటా కథ. డ్రగ్స్ అడ్డా తయారైపోయింది. ఉడతా పంజాబ్ లెక్క ఉడతా హైదరాబాద్ తయారైపోయింది. కోవిడ్ భయం, చలికాలంలో విరుచుకుపడుతున్న మహమ్మారి. ఢిల్లీలో ఒకే రోజు 131 మంది మృతి అంటూ ఒక వార్తను చూడొచ్చుగా. యూరప్ నుంచి వెనక్కి కరోనా సెకండ్ వేవ్తో భారతీయులను పంపించేస్తున్న విదేశాలట. యూరప్ నుంచి బయటికి ఇండియాకు పంపిస్తూ ఉన్నారట. ఇక బల్దియా లడాయి 3వ పేజీలో. అభ్యర్థుల వివరాలపై అఫిడవిట్ మస్ట్. కంటెంట్ చూసి నమ్మొద్దు. కోవిడ్ పాజిటివ్లకు పోస్టల్ బ్యాలెట్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అంటూ వీళ్ళు వేసిరు. ఈ మాట ఆయనకు చెప్పు రామారావుకు. రామారావు ఫకర్ ఎట్లా అనిగిందంటే, దుబ్బాకల దెబ్బతిన్నాక అయ్యా కొడుకులది ఫకర్ మొత్తం అనిగినట్టు అయింది. ఈ జిహెచ్ఎంసీలో కొడితే ఇక మొత్తం నేలకు దిగొస్తారు కొడుకులు. మళ్ళీ అన్న నమస్తే అన్న అంటారు. ఇప్పుడేమో ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరైనా సరే రామారావు కానీ సార్ రామ్ సార్ ఇట్లా అన్నట. ఇప్పుడు ఈ దిగొచ్చిరు అనుకో, ఫకర్ అనిగిందనుకో, ఈయననే ఉల్టా నమస్తే శ్రీనివాస్ సార్, నమస్తే ఈటెల రాజేంద్ర సార్ అనాలన్నట్టు. ఈ ఫకర్ దించాలా వద్దా? దించాలి. రోజు 50,000, వారానికోసారి 1,00,000 టెస్టులు. కరోనా పరీక్షలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. వైరస్ నిర్ధారణ పరీక్షలు తక్కువగా నిర్వహించడంపై అసంతృప్తి. ప్రజల్ని చీకట్లో ఉంచి అంతా బాగుందనడం సరికాదని వ్యాఖ్య. సిగ్గులేని ప్రభుత్వం. జోగులాంబ ఆలయం వద్ద ముస్తాబైన పుష్కర్ ఘాట్. ముహూర్తం మధ్యాహ్నం 1:21 కట్ట. నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలట. ఇది ఇట్లుంటే ఇక
ఇక గంటకు పాతాళ గంగ లెక్క ఆధునిక పరిజ్ఞానంతో భూగర్భ జలమట్టం లెక్కింపిస్తూ ఉన్నారట. గంటకు పాతాళ గంగ లెక్క తీస్తూ ఉన్నారు. కానీ గంటకు బాతాళ పోషెట్టి గ్యాంగ్ ఎంత కమిషన్లు మింగుతుంది, ఎంత సంపాదిస్తుంది అన్న లెక్క కూడా ఒక సాంకేతిక పరిజ్ఞానం పెట్టి తీస్తే బాగుంది. సాంకేతికతే భవిష్యత్ దిక్సూచి అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలుగా మమతతో దోస్తీకి ఓవైసీ రెడీ. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో కలిసి పోటీ చేయడానికి ఏఐఎంఐఎం ముందుకొచ్చింది. ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపాదించారు. అసదుద్దీన్ ఓవైసీ ఏడికి పోయి పోటీ చేస్తే ఆడ బీజేపీ గెలుస్తుంది. చూడరు మీరు. నితీష్ క్యాబినెట్లో 57% మంది నేర చరిత్రలేనట. ఆడ నేమ్ ప్లేట్ ఎట్లా పెట్టి కత్తితో పెట్టారు చూడు మంత్రి అని. ఇది సాక్షి. ఇవాళ ఇందిరా పార్క్ కాడ ఇగో నమస్తే తెలంగాణ తీసుకోపోరు ఫ్రీ అంటారు. ఇందిరా పార్క్ హైదరాబాద్ మొత్తం 4 రోజులు ఈ పత్రిక ఫ్రీకి ఇస్తున్నాడ. కొనేటోడు లేడు, మరి ఏం చేయాలి? ఫ్రీ అట. ఇక ఫ్రీ ఏడికి వచ్చిందమ్మా నీ బతుకు పాపం. అమ్మా గడిల దొరసాని ఆఖరికి ఫ్రీకి ఇచ్చినా కూడా ఇక ఆడ ఆ పిల్లగాడు ఇసిరేస్తా ఉన్నాడు. సార్ నమస్తే తెలంగాణ ఫ్రీ అంటే ఓయ్ మా ఇటేకురో తాగితిట్ట దుడుచుకొని పోతావారు. నమస్తే తెలంగాణ పత్రిక ఎంత దిగజారిపోయిందంటే పత్రిక కరపత్రాలు పంచినట్టే ఉదరుకోరాదు. ఈ పత్రికను ఎవడు కొట్టలేడు. ఏం చేయాలని ఫ్రీగా పంచుతా ఉన్నారు. ఇక ఈనాడు పత్రిక ఎవరింటికి పోతుందో నమస్తే తెలంగాణ వాడ ఒకటే అన్నట, ఒకటి ఫ్రీగా వేసే అన్నట్టుగా పత్రిక గత దిగజారిపోయింది చూడరు. అసలు ఇవ్వడు కొట్టలేదట నమస్తే తెలంగాణ. చూస్తేనే ఆ నమస్తే తెలంగాణ పేపరు ఎవడన్నా చూస్తున్నా అయింది ఇలా వార్తలు ఏమున్నాయి చూద్దామంటే మందిని ఫస్ట్ చూసుకోవాలి, ఎక్కిరిస్తారని ఇట్లా దన్న చూసి మంది రాగానే మూసేస్తున్నారట. అది నమస్తే తెలంగాణ పత్రిక పరిస్థితి. ఫ్రీగా ఇస్తున్నారట. ఫ్రీగా అభివృద్ధి అరాచకమా ఏది కావాలో మనం తెలుసుకోవాలి. ఈ రెండోది అయితే మిగతా ఉంటుంది, అభివృద్ధి అయితే వేరే వాళ్ళ తానుంటుంది. అందరికి హైదరాబాద్ కావాలా, కొందరు హైదరాబాద్ కావాలా? మరి అందరి కబ్జాలు కావాలా, కొందరి కబ్జాలు కావాలా అని ఎందుకు అడుగుతలేవు రామారావు? అందరి ఫామ్ హౌజులు కావాలా, కొందరికే ఫామ్ హౌజులు కావాలా అని ఎందుకు అడుగుతలేవు? ఎవరికి ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రజలు విజ్ఞప్తితో ఆలోచి. మీకు ఓటేస్తే జాడిచ్చి తన్నిది కదా జనాన్ని. ఇగో హైదరాబాద్ తాగునీటి గోస తీర్చింది టీఆర్ఎస్ సర్కారు. ఈ పైపులేమో కాంగ్రెస్ పార్టీ వేసింది నీళ్లు. ఆడిపోయి మంది పెళ్లిళ్ళ కాడ మంగళారతి బాడు వీట చల్లుకున్నాడు. డ్రామారావు కంపెనీ ఆస్కార్లు సరిపోవు. ఈ కొడుకులకు ఆస్కార్లు సరిపోవు. పెద్ద డ్రామా కంపెనీ. చూడరు మీరు గూగుల్లో. దీనికి ఈ నీళ్లకు కేటీఆర్కి సంబంధమే ఉండదు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఆ నీళ్లు. ఆ ఆయామలో తీసుకొస్తే ఆడ ఇగో నీళ్లు చల్లుకొని 100 ఏళ్ల కింద గండిపేట కడితే ఇప్పుడు కేశవాపురం అట. నీ కేశవాపురం కాడికి వస్తా ఉన్నా, నీ రాచకొండ ఫిలిం సిటీ కాడికి వస్తా ఉన్నా, నీ హుస్సేన్ సాగర్కి వస్తా ఉన్నా, నీ మూసీ కాడికి వస్తా ఉన్నా, ఇవాళ అదే పని మాకు. మొత్తం నీ భాగవతం అంతా తీసుకొచ్చి పెడతా. బీసీలు మహిళలకు పెద్ద పీటనట. పెద్దది అంటే ఎంత పొడుగు ఎంత ఉంది లెంతు పీటే? పెద్ద పీటే పెద్దది ఇస్తురా. సీఎం కేసీఆర్ గొప్ప నాయకుడు, దేశ రాజకీయాలు మారాలి, ఫెడరల్ ఫ్రంట్కు అనుబంధంగా కల్చరల్ ఫ్రంట్ పెడితే కలిసి నడుస్తా, సంతోషంగా రాష్ట్ర రైతులు ప్రజలు. ప్రజాగాయకుడు గద్దర్ వ్యాఖ్య మంత్రి కొప్పులతో సమావేశమైందట. గద్దర్ అని ఎట్లయినా అంటాడు. ఆయనదేం పోయింది? 9,714 కోట్లతో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళట. చూస్తారు కదా ప్రజలారా. నగరంలో ఇగో మరి ఏ నగరంలోనైనా ఇన్ని ఇండ్లు కడుతున్నారా అన్నారు కదా. నేను చూపిస్తా. నేను డబుల్ బెడ్రూమ్ల కాడికి పోతా. ఇలా మేనిఫెస్టో మొత్తం నా దగ్గర మొత్తం సిట్టా ఉంది. అది తీసుకొని మీకు బాతాల పోషెట్టి గ్యాంగు మనకేమి హామీలు ఇచ్చింది, ఎట్లా మోసం చేసింది ప్రత్యక్షంగా పోయి చూపిస్తా. మీటర్లు పెట్టి కొలిసి మరి. కర్మన్ ఘాట్ గాయత్రిపురంలో బాతాల పోషెట్టికి పాలాభిషేకం చేస్తున్న కుమ్మరి సంఘం నేతలట. ఇక ఎందుకు టీఆర్ఎస్కు వెల్లువలా మద్దతట. ఇక ఇలా టీఆర్ఎస్ పార్టీలో వరదలా చేరుక ఇప్పటికే తెలంగాణ జనాభా కంటే ఎక్కువ మందిని చేసింది టీఆర్ఎస్ పార్టీలో. గుమాస్తా తెలంగాణ పత్రిక. అమ్మా గడిల దొరసాని నీ ప్రియుడు ఎక్కడ పోయాడు? ప్రియుడి మాట తెలుస్తాను. ఇక డ్రామారావుని పట్టుకొచ్చినావు. ఇక డ్రామారావు నువ్వు ఏలు పెట్టుకో, ఇంకేమైనా పెట్టుకో తమ్మి, నీ దుఃఖం బంధు. ఇక నమస్తే తెలంగాణ పేపర్ ఉప్పల్ బాలు గారు చదవవలసిందే కానీ ఇంకోటి చదివే పరిస్థితిలో లేదు. ఎవరు తీసుకుంటలేరు రోడ్డు మీద పబ్లిక్. ఇక చూడంగానే అమ్మో ఈ పత్రిక అంటారు. అమ్మా ఎటు పోయాడు మీ ఆయన కనిపిస్తలేడు. మీ కొడుకుని ఎత్తుకును మొత్తం ఎదలపై కొడుకునే పరిచినావు. ఇది నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు పుట్టుకున్న మీ కల్వకుంట్ల కాందారు పోయి అలా మునిగేరు నాయన. తుంగభద్ర జలాలు అపవిత్రం అయితే పుష్కరాలు ఖరాబ్ అయితే అనవసరంగా
ఇది గడిల దొరసాని పత్రికలో ఉన్నటువంటి లెక్క. సోదరులారా, ఇవాళ 11 గంటలకు ట్యాంక్ బండ్ కాడికి వస్తా ఉన్నా. ట్యాంక్ బండ్ కాడ కొబ్బరి నీళ్ళు ఎట్లున్నాయో చూపిస్తాం మీకు. అలా రూపాయి బిల్లు వేస్తే మీది కనిపిస్తుందా? ఈ భాగవతం అంతా, బాతాల పోసేటి భాగవతం అంతా ఇలా మీ దగ్గరికి తీసుకొచ్చి చూపెడతా. ఇది వాటి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీన్ మార్మలన్న.